అవసరం లేదు. వాళ్ళ వ్యవహారం చూస్తే పెడుతుంది. చాలా సుదీర్ఘంగా అధికారానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు అధికారానికి వచ్చేసరికి పట్టపగ్గాలు లేకుండా మంత్రుల భాష అయ్యింది. మీరు బాధ్యత నిర్వర్తించండి. మీరు అన్ని ఎన్నికల తర్వాత ఇంకా చాలా బయటకు వస్తుంది. హిమాచల్ అవుతుందా, కర్ణాటక అవుతుందా, ఎవరి ప్రమేయం ఉండాల్సి వస్తుంది. ఇవాళ హిమాచల్లో మేంగా చెప్తే వాళ్ళ మంత్రి చెప్తున్నాడు, రేపు అదే పరిస్థితి తెలంగాణ రాదన్నదానికి ఏమి మీకు అనుమానం ఉండాల్సి వస్తుంది. వాళ్ళ పరిస్థితి అది. ఢిల్లీలో లేని కాంగ్రెస్ గురించి ఇవాళ తెలంగాణలో ఎంత మొత్తుకుంటే ఏం లాభం? వాళ్ళకు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా 64 ఉన్నాయి వాళ్ళకు. ఫలితాలు వాళ్ళకు, ప్రజలు ఫలితాలు వాళ్ళకు కళ్ళు తెరిపిస్తాయి. వాళ్ళ పరిస్థితి ఏంది, దేశంలో ఏడున్నారు, మళ్ళీ పోటీ చేసే స్థానాలు ఎన్ని గెలుస్తారో. మొన్ననే వాళ్ళకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు, 40 సీట్లు గెలిచినారు. ఇది 100 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ నడవాలని కోరుకుంటున్నాం. మేము తొందర ఏం పాటు మేము నడవాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలని, అమలు చేసేదానికి మేము వెంటబడతాం. అది వాళ్ళు చెప్పాలి, మేము చెప్పాలి. రాజస్థాన్ జరిగింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో అంతర్గత వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయాలు మేమేటో మాట్లాడతాం. హిమాచల్లో అంతర్గత వ్యవహారాలు వాళ్ళే మాట్లాడుకోవాలి, వాళ్ళు చక్కదిద్దుకోవాలి. వాళ్ళు మంత్రి చెప్తుడు ఆదిత్యాన్ని మొరబెట్టుకుంటే వినే నాదుడు లేడని. రేపు వీళ్ళ పరిస్థితి ఏమైతే చూడాలి మనం. రమ్మని మాట్లాడమను చెప్తున్నాం కదా మేము యాత్రలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.